హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు టిఫిన్ ఎగ్స్ అలాగే రాగిపిండి జావ. వాటర్ తాగటానికి రాగిపిండి జావకి రెండింటికి కలిపి పెట్టేశాను. రాగిపిండి జావకి రాగిపిండి అయితే కలిపేస్తున్నాను. పిండి డైరెక్ట్ వేస్తే గడ్డలు కట్టేసిద్ది, అందుకని ముందే వాటర్లో కలిపేసుకొని ఉంచుకోవాలి. కర్రీ కూడా ఈరోజు ఎగ్సేనండి, అందుకే 6 ఎగ్స్ ఉడకబెడుతున్నాను. తినటానికి ప్లస్ కర్రీకి రెండింటికి కలిపి. వాటర్ అయితే హీట్ ఎక్కిపోయినాయి. ఇప్పుడు అందులోవి సగం తీసేస్తాను వాటర్ తాగటానికి, సగమేమో రాగిపిండి జావకి. ఇప్పుడైతే గ్యాస్ మీద పెట్టేసి అందులో సాల్ట్ వేసేస్తానండి. ఆల్రెడీ హీట్ ఎక్కినాయి కాబట్టి ఇంకా హీట్ ఎక్కే అవసరం లేదనమాట. సాల్ట్ వేసేసి రాగిపిండి కూడా వేసేస్తున్నాను. మొత్తం కలిపేసి అందులో వేస్తాను. సిమ్లో పెట్టాలండి, హైలో పెడితే రాగిపిండి వేసినామంటే గడ్డలు కట్టేసిద్ది. వేసేసి కొద్దిసేపు కలపాలి. వేసినామంటే అలా ఉంచేస్తే గడ్డలు కట్టిద్ది అనమాట. గిన్నెలో కొంచెం ఉండిపోయింది, అందులో వాటర్ పోసి మళ్ళీ పోసాను. చూడండి ఎలా పొంగుతుందో. ఉడికేంతసేపు అలా పొంగుతూనే ఉంటుందండి. స్టీల్ గిన్నెలో అయితే, స్టీల్ గిన్నెలో కాకుండా రాతిండి గిన్నె ఎగ్స్ పెట్టాను చూసారా, అలాంటి గిన్నెలో అయితే అంత పొంగదనమాట. కానీ ఉడికేంతసేపు కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో, లేకపోతే పొంగిపోయి గ్యాస్ నిండా అవుతుంది. చూసారా, ఇప్పుడు కొంచెం ఉడికింది కాబట్టి సరిగ్గా పొంగట్లేదనమాట. ఈలోపు బట్టలు అయితే సర్ఫ్ పెట్టేసి వస్తాను. షూ అయితే రుద్దాలండి. ఈరోజు 2 వారాలు అవుతున్నాయి ఆ షూ రుద్దక. మా వారు నిన్నే రుద్దమన్నారు కానీ నిన్న లేట్ అయిపోయింది, అందుకనే రుద్దలేరు. ఈరోజు అయితే రుద్దాలి. బట్టలు కూడా సర్ఫ్ పెట్టేశాను. పక్కా పెట్టేసి వెళ్ళి మళ్ళీ రాగిపిండి రాగి జావ ఎంతవరకు ఉడికిందో చూడాలి. పిల్లలు ఇంకా లేలేదు, ఇంకా ఉడకాలండి. చూసారా, నీళ్ళలా పడుతుంది. అలా కాకుండా కొంచెం చిక్కపడితే ఉడికిపోయినట్లే. ఇందులోకి రాగులు జొన్న పిండి కూడా వేసుకుంటే బాగుంటుందండి. మా వాడు లేచాడు, మా చిన్నోడు అడుగుతున్నాడు రాగిపిండి జావ చేసావా అని. ఎందుకు అంటే తాగుతాడట. మా వాడికి చాలా ఇష్టం కదా రాగిపిండి జావే అనేసరికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వెళ్ళి గ్యాస్ మీదకి వెళ్ళి చూసుకొని వస్తున్నాడు. అయిపోయిందండి. పిల్లలకైతే పెట్టేస్తే చల్లగా అవుతుంది. వాళ్ళు తాగేలోపు బ్రష్ చేయడానికి వెళ్ళారు. ఇంకా ఇది నాకు మా వారికి అనమాట. ఈరోజు కర్రీ ఎగ్స్ కర్రీలోకి ఆయిల్, మనం ఎగ్స్ వేయించుతాం కదా, ఆయిల్ హీట్ ఎక్కాక పసుపు వేస్తే అవి అడుగు పట్టవన్నమాట. గిన్నెకి అతుక్కోకుండా మంచిగా ఎగ్స్ అనేవి ఫ్రై అవుతాయి. చూడండి, పసుపు వేసి ఆయిల్ మొత్తం పసుపు అవ్వాలి. తర్వాత ఎగ్స్ వేసిన వెంబటే దాన్ని కలపకుండా మొత్తం ఎగ్స్ కూడా పసుపు కలర్ మొత్తం ఆయిల్ అంటేలాగా మొత్తం ఇట్లా కలపాలన్నమాట గిన్నెతో. ఇలా కలపటం వల్ల ఏంటంటే తొక్కలు అవి అడుగు పట్టకుండా నీట్గా ఇలా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారు ఎలా ఫ్రై అయినాయో, అడుగు పట్టవన్నమాట, మాడవు. ఎగ్స్ అయితే వేగినాయండి. ఇప్పుడు తీసేసి ఉల్లిపాయలు మగ్గినాయండి. ఉల్లిపాయలు కూడా మగ్గినాయి. టమాటా వేసి ఏం చేశానంటే టీ పెట్టాను పక్కన, టీ పొడి అందులో వేయిపోయి ఇందులో వేసాను అనమాట. అదిగోండి, మిస్ అయింది. అంతలోపు జొన్నలు అయితే ఎండబెడుతున్నాను. రాగిపిండి జావ చేస్తున్నా కదా, రాగిపిండి జావలోని జొన్న పిండి కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఈరోజు ఫుల్ ఎండ ఉంది. 3 రోజుల నుంచి ఎండ బాగా వేస్తుంది. అందుకని ఈరోజు అయితే కడిగేసి ఎండ పెడుతున్నాను. జొన్నలు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి, కొంచెం జిగురు అనేది వస్తుంది. ఇదిగోండి, ఎండ చూసారు ఎంత కాస్తుందో, ఫుల్గా ఉంది ఎండ. మాకైతే బాగా వస్తుంది. ఇడ్లీకి అయితే మినపప్పు నానబెడుతున్నాను. ఇదైతే మాకు సరిపోతుందండి. నానబెట్టేసి బట్టలు అయితే ఉతికేసి రావాలి. నానబెట్టేసాను. కర్రీ కూడా అయిపోయింది ఈలోపు. చూడండి, కర్రీ కూడా అయిపోయింది. బట్టలు ఉతికేసి వచ్చాను, రైస్ పెట్టాను. రైస్ ఉడికేలోపు పనంతా అయిపోయిందండి. ఎక్కడికక్కడ క్లీన్ చేసి ఇల్లంతా ఊడ్చేసాను. రైస్ ఉడుకుతుంది, ఆలోపు మిషన్ స్టార్ట్ చేస్తాను. ఇది వచ్చి ఫ్రాక్ అండి, చిన్న అమ్మాయిది.
5 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ వరకు సరిపోతుందండి ఈ సైజు. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్కి అటాచ్ చేస్తున్నాను అనమాట. అయితే నిన్న ఒక కస్టమర్ వచ్చింది. ఆవిడ వాళ్ళ పాపకైతే లంగా జాకెట్ స్టిచ్ చేయాలంట. క్లాత్ ఇచ్చి కుట్టమని రేటు అవన్నీ కనుక్కున్నారు. బ్లౌజుల రేటు, బోట్ నెక్ అయితే ఎంత ఏంటి అనేది అంతా కనుక్కున్నాక నాకు స్టిచ్చింగ్ నేర్పిస్తారా అని అడిగింది ఆవిడ. మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆవిడ మూడో ఆవిడండి నేర్పిమంటాం. మా పక్కన ఇంతకుముందు ఒకరు ఉండేవాళ్ళు, చిన్న బాబు వల్ల మదర్ అనమాట. ఆవిడ నేర్పిమన్నారు. ప్లస్ నేను ఫ్లెక్సీ పెట్టాను అన్నాను కదా, ఆ ఫ్లెక్సీ పెట్టాక ఒకరైతే చూసి వచ్చి ఆవిడకి ఆల్రెడీ వచ్చంట, పర్ఫెక్ట్గా కాదులే కానీ మామూలుగా వచ్చంట, ఇంట్లో ఏమన్నా కుట్టుకోవటం అట్లా చేస్తుందట. ఆవిడ ఒకసారి వచ్చి అడిగారు కానీ కుదరదని చెప్పాను. ఎందుకంటే పిల్లలతోని అవ్వదు నాకు, నేను పని చేసుకొని మళ్ళీ గబగబా మిషన్ కుట్టుకొని మళ్ళీ వాళ్ళకి వచ్చాక వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళని స్కూల్కి పంపించి మళ్ళీ వాళ్ళని స్కూల్ నుంచి తీసుకురావటం ఇదంతా మళ్ళీ హోంవర్క్ ఇదంతా ఉంటుంది కదా, కుదరదు నాకు అనేసి అన్నాను. అయితే ఈవిడ కూడా అడిగారండి, నిన్న వచ్చిన ఆవిడ కూడా అడిగారనమాట, ఏమని నాకు కొంచెం మిషన్ నేర్పిస్తారా, నాకు కొంచెం ఆల్రెడీ టచ్ ఉంది అనేసి అన్నారు. అంటే నేను అన్నాను కదా, కుదరదండి నాకు, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి హోంవర్క్ స్కూల్కి పంపించటం ఇదంతా కొంచెం కుదరదు నాకు అనేసి అన్నాను. అంటే చూడండి కొంచెం ఇక్కడే పక్కనేనమాట, ఇక్కడే కదా నాకు రావటానికి కూడా వీలుగా ఉంటుంది, పక్కనే కాబట్టి కొంచెం ఆలోచించండి అనేసి అంటే సర్లేండి ఆలోచించి చెప్తాను అనేసి అన్నాను. అయితే ఈరోజు ఆవిడ వచ్చిందండి. వచ్చి లంగాకి బాడీ కూడా కుట్టమని లైనింగ్ క్లాత్ అయితే ఇచ్చేసాక అడిగిందండి, ఆలోచించారా అక్క, రేపు ఆలోచించి చెప్తానన్నారు కదా, ఆలోచించారా అక్క అనేసి అడిగింది. అడిగితే లేదు నాకు కుదరదు, 2 పిల్లల్ని స్కూల్కి పంపించటం మళ్ళీ తీసుకురావటం, వాళ్ళకి మళ్ళీ లంచ్కి ఇక్కడికి ఇంటికే వస్తారనమాట, వాళ్ళకి పెట్టేసి మళ్ళీ వాళ్ళని పంపటం ఇదంతా అవ్వదు నాకు, నేను టైం ఉన్నప్పుడు గబగబా కుట్టేసుకుంటాను, మళ్ళీ మీరు వస్తే టయానికి నేర్పియాలి కదా, వీలు చూసుకొని నేర్పియాలి, టైం టు టైం నేర్పియాలి అనేసి అన్నాను. అంటే ఒక్క బ్లౌజ్ అయినా నేర్పియండి అక్క అనేసి అంది. అయితే సర్లే ఒక బ్లౌజ్ నేర్పిస్తే వాళ్ళ వరకైనా కుట్టుకోవటానికి అయితే యూజ్ అయ్యిద్ది కదా అనేసి అయితే సరే ఒక బ్లౌజ్ అయితే నేర్పిస్తాను, మీ సైజు బ్లౌజ్ ఒకటి నేర్పిస్తే చాలా అనేసి అడిగాను. అంటే లేదు కొంచెం బ్లౌజ్ అంటే బ్లౌజు ఏ సైజు వాళ్ళకైనా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటనేది చెప్తే చాలు, బ్లౌజ్ ఒకటే అంటే వేరే డ్రెస్సులు ఏమొద్దు, ఓన్లీ బ్లౌజ్ వరకు నేర్పిమనేసి అంది. సరే నేర్పిస్తానని ఫస్ట్ అయితే చెప్పా కదా, సర్లే నేర్పిస్తానని చెప్పాను. అయితే ఆవిడ ఏదో పెళ్ళి ఏదో ఉందంట, అయిపోయాక దసరా అయిపోయాక నేర్పి అక్క అనేసి అంది. సరేలే నేర్పిస్తాననేసి చెప్పాను. ఆవిడకి ఆల్రెడీ కొంచెం టచ్ ఉంది కదా, మనం కొంచెం చెప్తే ఒక రోజులో ఒక 3 రోజులు 4 రోజులు 1 గంట వరకు చెప్తే సరిపోతుంది కదా, పిల్లల్ని లంచ్ చేసి వెళ్ళాక రోజుకు 1 గంట చెప్తే 3 రోజులు సరిపోద్ది కదా అని ఆలోచించి అయితే నేను సరేలే చెప్తాననేసి అన్నా. ఫ్రాక్కి ఎదురొచ్చేసి ఇలా సమోసా టైప్లో పెడుతున్నానండి. మనం ఫ్రంట్ పార్ట్ని ఫోల్డింగ్ చేసి ఒక లైన్ డ్రా చేసుకొని దాని మీద ఇవి సమోసా టైప్లో షేపు స్క్వేర్ షేప్లో క్లాత్ని కట్ చేసుకొని ఇలా సమోసాలా మడత పెట్టుకొని ఒకదాని పక్కన ఒకటి ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ డిజైన్ కుట్టడానికి. ఒకవేళ మనకి నెక్ పెద్దదైంది అని అనిపించినా సరే ఈ డిజైన్ కుట్టుకుంటే కనుక నెక్ లెంత్ అనేది తగ్గి చిన్న నెక్ అవుతుందండి, అప్పుడు జారకుండా ఉంటుంది. మనకి జారినా సరే ఇలా అయితే స్టిచ్ చేసుకుంటే ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుందండి. ఒకవేళ నెక్ పెద్దదైంది మనం కట్ చేసుకున్నాక అయ్యో పెద్దది కట్ చేసామే అనుకున్నాం అనుకోండి, ఇలా అయితే కుట్టుకుంటే నెక్ వెడల్పు అనేది తగ్గుతుంది అనమాట. ఇప్పుడు ఇలా అయితే ఖర్చు అంతా వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసాం చూడండి, ఇలా కట్ చేసేసి దాని మీద క్లాత్ ఫోల్డ్ చేస్తామన్నమాట నెక్. అప్పుడు ఏమవుతుంది, నెక్ లెంత్ అనేది తగ్గుతుంది కదా, నెక్ డీప్ ఫోల్డ్ చేసింది ఇలా మడత పెడుతున్నాం, అప్పుడు నెక్ డీప్ అనేది తగ్గుతుంది కదా. అలానే షోల్డర్ జారుతున్నా సరే
ఇలా కుట్టుకుంటే మనకి షోల్డర్ కూడా జారవండి లెంత్ తగ్గటం వల్ల. చూడండి, దీన్ని లోపలికి మడత పెట్టి ఇలా అయినా కుట్టుకోవచ్చు, అటువైపు నుంచి క్లాత్ ఇటువైపుకి వేసైనా కుట్టుకోవచ్చు. నేనైతే దీన్ని ఇటు రివర్స్ వేస్తున్నాను, ఎందుకంటే అటు నుంచి ఇటు వేస్తే మిడిల్లోకి రావట్లే డిజైన్ అనేది, అందుకని దీన్ని ఇటువైపుకి మడత పెడుతున్నాను అనమాట. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి పైన రఫ్ చేసి కింద వరకు స్టిచ్ చేసేస్తే సరిపోద్దండి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి సంకల దగ్గర లో కటింగ్ తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ అయిపోయినట్టే. వేస్ట్ దారాలు అవి కట్ చేసేస్తున్నాను నీట్గా. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఫ్రాక్ వచ్చేసి ఇలా వచ్చిందండి. చూడండి, ఫ్రంట్ ఏమో రౌండ్ నెక్, కొంచెం పైపింగ్ పెట్టాను. ఫ్రాక్ ఎలా ఉందో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.